ఈ సంఘ పెద్దరెడ్డి గారు sana.
స్వామి కొద్దిగా సైడ్ రాను సార్ మీరు. దర్శనం బలంగా వేయండి, మళ్ళీ ఇబ్బంది లేకుండా. అవునండి. ఆమె యువతలు పాప కట్ట మనం చూసి అలవాడు అలా చూడకలవాడు అంతే. గుడ్డలు అంటే తెలుసుకుంటా ఏంది పరిస్థితి. వాడికి వస్తామని అడుగుతున్నాడా ఎవరు రాసుకుంటారు? అడ్వాన్స్ ఏమన్నా ఇవ్వాలన్నా? మన దొంగలు సీట్లు లేవంటారని. VS Fariha Kausar. VS Fariha. Fariha Kausar. Fariha Kausar. Kausar. KOU. SHA. A grade అమ్మ. ఇప్పుడు 6th grade వస్తాను. 5th to 6th. Father name VS Sher Ali. VS Sher Ali. Chair తీసుకోండి. Chair Ali. బయట ఉన్న చిన్నది. ఈ సైట్ లోనే ఏది సరిపోతే సంబంధం లేదు. మేలో రావాలి గ్రాండ్గా. అప్పుడు బిల్డింగ్ కట్టేసిన మేలో గ్రాండ్గా ఓపెనింగ్. ఎన్ని వేల స్క్వేర్ ఫీట్ బిల్డింగ్? 1,00,000 స్క్వేర్ ఫీట్ బిల్డింగ్. 1,00,000 చాలా. మన రాజకీయాలు ఎక్కడ ఉన్నా బిల్డింగ్ కూడా వాళ్ళు ఇస్తారు. కర్నూలులో నన్నూరు దగ్గర ఉంది. కర్నూలులో నన్నూరు దగ్గర మంచి దారిలో మాట్లాడేది. కర్నూలులో అంత పెద్ద సక్సెస్ అయినట్లేదమ్మా. కర్నూలు అంకుల్ అది ఇంకా ఓనర్ వచ్చేసి అకాడమిక్ గవర్నమెంట్ జాబ్. సో వాళ్ళు ఇంకా అది ఇంజనీరింగ్ కాలేజ్ కన్వర్ట్ చేశారు. అందరికీ సక్సెస్ఫుల్ కావాలి, కొంతమందికి సక్సెస్ఫుల్ అయిపోతాయి. అదృష్టం కూడా ఆయన ఏమిటంటే నష్టానికి కూడా నిలబెడతాడు. మళ్ళీ సక్సెస్ అవుతుంది. నెలకు 4-5 లక్షలు పోవచ్చు. నెలకు
12 లక్షలు పోయింది. ఇప్పుడు కావాలంటే సార్ నా కాలేజీలో కుమార్ నెంబర్ ఉందమ్మా దాంట్లో ఫోన్ పే కొంచెం అమౌంట్ క్యాష్ ఇవ్వండి. మీరు ఫస్ట్ అడ్మిషన్ కదా, చేతికి వచ్చి పెట్టుకోండి, మిగిలింది ఫోన్ పే మనోహర్ తెలుగు బేసిక్ నా ట్రైనింగ్ స్టాఫ్ కంపల్సరీ నిన్న చెప్పిన స్వామి అడ్మిన్ అప్లికేషన్ స్టార్ట్ ట్రైనింగ్ స్టార్ట్ అవ్వాలి. అందుకనే కూడా మనం సో అకాడమిక్స్ తన ఇన్ఛార్జ్ కాబట్టి ఆన్ హర్ విజన్ అండ్ తను ఎలా రన్ ప్రెసెంట్లీ వర్కింగ్. సో ఇంకా అకాడమిక్స్ అంతా మామే కాబట్టి స్టాఫ్ని రిక్రూట్ చేసుకుంటే వాళ్ళ ట్రైనింగ్ కావాలి. యాక్టివ్ ఎప్పటి నుంచి ఈ కరికులం సపరేట్ ఉంటుంది జనరల్ సిబిఎస్ఈ సిలబస్. లేదు అంకుల్ జిల్లా వాళ్ళని ఇన్హౌస్ వాళ్ళు పబ్లిష్ చేసుకోవడం లేదు డెడికేటెడ్ టు జిల్లా బిర్లా ఓపెన్ మైండ్స్ స్కూల్లో దానికోసం ఇప్పటికే ఇంజనీరింగ్ కార్యక్రమంలో రాజేశ్వర రెడ్డి గారు ఈ స్కూల్లో పిల్లల కోసం ప్రారంభించి పరిసర ప్రాంతాల ప్రజలందరికీ మంచి విద్యను అందించాలన్నట్టు మంచి సదుద్దేశంతో స్కూల్లో కాబట్టి స్కూల్లో జిల్లా వాళ్ళు చాలా స్కూల్స్ ఏర్పాటు చేసిన సంస్థలన్నీ చాలా బాగా జరుగుతున్నాయి. దాంట్లో చదువుకునే వాళ్ళందరూ మరియు ఉన్నత స్థానాలకు అందరూ చేరుకుంటున్నారు కాబట్టి ఈ స్కూళ్ళు కూడా చాలా సిస్టమేటిక్గా ఈ పెద్దల ప్రమేయం లేకుండా రాజేశ్వర రెడ్డి గారి కోడలు వాళ్ళ కొడుకు ఆ కాలేజీని మేనేజ్మెంట్ చూస్తారు కాబట్టి పై నుండి రాజేశ్వర రెడ్డి గారు సలహాలు ఇస్తాడు. కాబట్టి వాళ్ళు చదువుకునే పిల్లలు కాబట్టి పిల్లలకు భవిష్యత్తు ఎట్లుండాలా, వాళ్ళకి విద్యాబోధన ఎట్లుండాలా అనేది మంచి క్వాలిఫైడ్ టీచర్లందరినీ సెలెక్ట్ చేసి వీళ్ళ విద్యను అందించడానికి కోసము ఆయన నిర్ణయం తీసుకోవాలనేది పద్ధతిలో ఈ చుట్టుపక్కల ప్రాంతాలందరికీ మనకు ఒక మంచి అవకాశం. అయితే భవిష్యత్తులో ఈ స్కూల్ ఇంకా ఇంకా అభివృద్ధి చెందాలని ఇప్పటి వరకు ఏ క్లాస్ వరకు 0 to 6th 0 to 6th వరకు ఈ 0 to 6 తర్వాత వాళ్ళు పెద్దయ్యి మళ్ళీ హయ్యర్ క్లాసులకు పోయేటప్పటికి మళ్ళీ హై స్కూలు తర్వాత కాలేజీ వరకు కూడా ఈ సంస్థ ముందుకు పోయి అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి దూర ప్రాంతాలకు పోయి చదువుకోవాలి ఇటువంటి మంచి స్కూళ్ళు అంటే అందరికీ ప్రజలకు కష్టం. ఫీజులు కట్టాలా, రోజు హాస్టల్ ఇవన్నీ ఉండాలా. ఇక్కడ వీళ్ళు హాస్టల్ కూడా ఉంటుంది, లేదా ఇంటి దగ్గర నుంచి కూడా పోయి చదువుకునే దానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి మంచి స్కూల్ రాజేశ్వర రెడ్డి గారు ఇప్పటికే కాలేజీలో ఆయన నిర్మాణం చేసి ఆయన జరుపుతున్నాడు. ఆయన ఆధ్వర్యంలో ఈ యొక్క స్కూలు బిర్లా ఓపెన్ మైండ్ స్కూలు బాగా జరుగుతుందని భవిష్యత్తు ఉండాలని ఆయన కూడా మంచి వ్యక్తి. కాబట్టి ఈ స్కూల్ను అన్ని రకాల లాభాల కోసము ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టలేరు. పిల్లలకి ప్రాంతంలో ఉండబడిన పిల్లలకు మంచి విద్యను అందించాలని ఒక మంచి సదుద్దేశంలో పెట్టారు. అది మొట్టమొదటి ఏర్పాటు చేసినప్పటి నుంచి స్ట్రెంత్ తక్కువగా ఉండబడిన దానివల్ల కష్టాలతో కూడా వచ్చినా కూడా దాన్ని ఓర్చుకొని కష్టాలు భరిస్తూ ఆ కాలేజీ నడుపుతున్నారు. ఈ స్కూల్లో కూడా అదే పరిస్థితుల్లో నేను ముందు కొనసాగిస్తానని మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాము. ఆయన చేస్తాడు. ఎందుకంటే ప్రతి పనిలో లాభాలే ఉండాలనేది ఏం లేదు. ఆయన చేసే తినపరమైన దాంట్లో
ఆయన ఎన్నో రకాల ఆయన వనరుల ద్వారా ఆదాయం సంపాదిస్తున్నాడు కాబట్టి స్కూలు పెద్ద ఆదాయం కోసం పెట్టే స్కూల్ కాదు, ఈ ప్రాంతంలో ఉండబడిన పిల్లల కోసం ఈ స్కూల్ ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి భవిష్యత్తులో ఉన్నతంగా ఈ స్కూల్ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బిర్లా ఓపెన్ మైండ్ స్కూల్ ఆఫీసు ఇక్కడ ప్రారంభోత్సవానికి వచ్చిన మన గౌరవనీయులైన పెద్దలు నంద్యాల వరదారెడ్డి గారికి, నాగరెడ్డిలకు, ఉత్తరప్రదేశ్లకు, వరదారెడ్డికి, శ్రీనుకు, ఇంకా అందరికీ నమస్కారం. మన పిల్లలను మంచి స్టాండర్డ్ మన పిల్లలను మంచి క్వాలిటీ రావాలంటే మన వాళ్ళు ఇక్కడ సరైన వసతులు కానీ సరైన స్టాండర్డ్స్ కానీ లేక మన పిల్లలు ఎక్కడెక్కడో మనం తెలుస్తారు. మన పిల్లలు అక్కడ ఉంటే వెళ్ళతో ఇళ్ళకు రావడము ఇలాంటివి కూడా జరుగుతూ వస్తారు. అలాంటి సమస్య లేకుండా మనకు అందుబాటులో మంచి క్వాలిటీ అనేది స్టాండర్డ్ అనేది మన ఎడ్యుకేషన్ సంస్థ నిర్మించాలనే ఉద్దేశంతో ఈరోజు మన ఇక్కడ బిర్లా ఓపెన్ మైండ్ మనము స్కూల్ ప్రారంభించడం జరిగింది. ఈ స్టాండర్డ్స్ మన ఇండియా వైడ్ ఉన్నాయి, కాకపోతే చాలా తక్కువ చోట్ల ఉన్నాయి. ఈ స్టాండర్డ్స్ పాటించి మెయింటైన్ చేయాలంటే చాలామంది కష్టం. మనము నష్టం వచ్చినా పర్వాలేదు, ఖచ్చితంగా దీన్ని మెయింటైన్ చేసి పైకి రావాలనే ఆలోచనతో మనం స్కూల్ ప్రారంభించడం. మనం పై చదువుకు వాళ్ళని కూడా ఇంకా ఎక్కడెక్కడో వాళ్ళు అవసరం లేదు, దీన్నే మనం ఇంటర్మీడియట్ అయితే పెడతాము. పై చదువుకి ఐఏఎస్కు బీటెక్కు ఏదైనా చదవాలనుకున్నా కూడా కళ్ళు మూసుకొని మన పిల్లోడు ఇంటికాడ కూర్చున్నా మనం సీట్ వస్తుంది అనే ధైర్యాన్ని వాళ్ళు తెచ్చి అలాంటి విద్యను ప్రోత్సహించి మనం అందరినీ నిరంతరాభివృద్ధి చేసేటప్పుడు పిల్లలు చేస్తామని నేను Thanks for the media and people who are just here today, and thanks everyone for gracing us and blessing us, Andy. Thanks a lot. It means a lot to us, Andy. And I thank each and everyone on behalf of the Basreddy family. As you know, like we are already established into the infrastructure field and the education field in the upper sessions, which is in engineering and all those things. Now today we are going to run, which needs no introduction. That is Birla's group, Andy. And we all know that Birla has the legacy which has been continued from the ages, and now we take a proud and we are very proud to introduce the Birla schools into the Prodhuru town, Andy. And we expect all your cooperation and all your blessings from you people. Thanks a lot. And this is the campus which we are going to open in our Prodhuru premises, Andy. And as you can all see, like this is the campus which is like the world class infrastructure and world class education will be provided here, Andy. All the grounds you can see as if like everything is designed as per the rules and norms, Andy. And this year we are going to tie up with the Rohit Sharma Cricket Academy also. As we know, some of the students are also passionate towards the cricket and all the sports, so we want to provide them the facilities and the excellent coach for them to shine not only in the education field but also in the sports field also, so that we doesn't know that next searching comes from where, next vlog comes from where. We want to provide the privilege to the kids from our town also. And as we can all see, like the labs and all those things are built which are according to the norms, so that we provide the quality of education to all the students here. From here the principal will take over, like she will go through the academics and all those stuff. స్కూల్ అనగానే కొత్త స్కూల్ టౌన్లో కొత్త స్కూల్ వస్తుంది అనగానే ఏంటబ్బా ఈ స్కూల్ ఏంటబ్బా అంటారు. సో బిర్లా ఓపెన్ మైండ్స్ స్కూల్ పేరే ఓపెన్ మైండ్స్. సో ఓపెన్ మైండ్స్ అంటే సో ద స్టూడెంట్స్ ఓపెన్గా ఎలాగ ఆలోచించాలి, గ్లోబల్ సిటిజన్స్ లాగా ఎలాగ ఆలోచించాలి అన్నది. సో మన స్ట్రెంగ్త్ ఏంటి, మన స్కూల్ యొక్క స్ట్రెంగ్త్ ఏంటి అంటే కరికులంలో మామూలుగా చాలా రకాలు ఉంటాయి. స్టూడెంట్ బేస్డ్ కరికులం, స్టూడెంట్ సెంటర్డ్ కరికులం అనమాట. అంటే స్టూడెంట్కి ఏం కావాలో అది చేసేది. తర్వాత మన దాంట్లో ఇప్పటి నుంచి ఇంక్లూడ్ చేస్తుంది ఏంటి అని అంటే
ఫైనాన్షియల్ లిటరసీ. సో మామూలుగా మనకి మనీ గురించి మనం కూడా చిన్నప్పటి నుంచి నేర్చుకుంటాము. ఫైనాన్షియల్ లిటరసీలో మనం నేర్చుకునేది ఏంటంటే డబ్బులు ఎలా ఉంటాయి, ఏమేమి నోట్లు ఉంటాయి, ఇవి నేర్చుకుంటాం తప్పించి అసలు డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలి, ఎందుకు ఖర్చు పెట్టాలి, వాటిలో అవసరాలు ఏంటి, మన కోరికలు ఏంటి, వాటిని ఎలా తీర్చుకోవాలి, ఎంత బడ్జెట్ ఎంత కలెక్ట్ చేసుకోవాలి, అదన్నీ ఫైనాన్షియల్ లిటరసీ విచ్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ ఫ్రమ్ 6th క్లాస్ ఆన్వర్డ్స్. దట్ ఈస్ ద హైలైట్ ఆఫ్ ద కరిక్యులం. అది కాకుండా సోల్ సైన్స్ అని ఒకటి చేశాము. ఈ రోజున మనం చూస్తున్న ముఖ్యమైన ప్రపంచం అంతా ఎదుర్కొంటున్న ఒక శత్రువు ఎవరయ్యా అంటే స్ట్రెస్. అందరు చెప్పేది ఏంటంటే స్ట్రెస్. ఏం స్ట్రెస్ అయ్యా అంటే మెంటల్ స్ట్రెస్ ఎందుకు అని అంటే మనకు ముందు నుంచి అలవాటు లేకపోవడం, స్ట్రెస్ని ఎలా డీల్ చేయాలి అన్నది అలవాటు లేకపోవడం. సో కరిక్యులంలో మనం ఇంక్లూడ్ చేసుకుంది ఏంటి అని అంటే సోల్ సైన్స్. దాంట్లో యోగా దగ్గర నుంచి, మెడిటేషన్ దగ్గర నుంచి ఎలాంటి స్ట్రెస్ని ఎలా ఆలోచించాలి అలాంటివన్నీ కూడా యాజ్ అ పార్ట్ ఆఫ్ కరిక్యులం. ఇదివరకు ఒక రోజు ఇచ్చాము లేదు కాకుండా అది యాజ్ అ పీరియాడికల్లీ అసెస్ చేసిన కరిక్యులంలో ఇస్తామన్నమాట. అపార్ట్ ఫ్రమ్ దట్ అందరికీ ఉన్న హైలైట్స్ అన్నీ మాకు ఉన్నాయి. ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్, మ్యాథ్స్, సైన్స్ ఇవి చెప్తాము. బిర్లా అంటే డిసిప్లిన్ అంటే బిర్లా. ఎందుకు అని అంటే ఒక స్టూడెంట్ సక్సెస్ఫుల్ అవ్వాలి అని అంటే డిసిప్లిన్ ముఖ్యము. 80% మార్కులతోటి ఒకటి సక్సెస్ అవ్వడం కంటే 60% మార్కులతోటి డిసిప్లిన్గా ఉన్న చిల్డ్రన్ చాలా బాగా సక్సెస్ఫుల్ అవుతారు. అందుకోసమని డిసిప్లిన్ అనేది మన స్కూల్లో ఇంకొక కీ పాయింట్ దట్ వీఆర్ గోయింగ్ టు యాడ్. ఇంకొక ఇంపార్టెంట్ హైలైట్ పాయింట్ ఏంటి అంటే మన స్కూల్ని ప్లాస్టిక్ ఫ్రీ జోన్ చేద్దాం అనుకుంటున్నాం. ప్లాస్టిక్ ఫ్రీ జోన్ ఎందుకు అని అంటే ఇప్పుడు మనం పెద్దగా ఎదుర్కొంటున్నాం ఇంకొక శత్రువు ఏంటి, భూమికి పెద్ద శత్రువు ఎవరయ్యా అంటే ప్లాస్టిక్. సో ప్లాస్టిక్ ఫ్రీ జోన్స్ చేద్దాము మన స్కూల్ని అని చెప్పి ఒక ఆలోచన చేస్తున్నాము. మేడం సహాయ సహకారాలతోటి వీ విల్ బి ఇన్కార్పొరేటింగ్ ప్లాస్టిక్ ఫ్రీ జోన్ ఇన్ ద స్కూల్. తర్వాత స్కూల్ వచ్చి డే బోర్డింగ్ స్కూలు, మధ్యాహ్నం లంచ్ ప్రొవైడ్ చేస్తాము. అండ్ స్కూల్లో బస్సెస్ కూడా, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. తర్వాత చాలామంది అడిగేది ఏంటంటే పిల్లలకి ఏం చెప్పాలో సరే చెప్పేవాళ్ళు ఎలా ఉంటారు అని చెప్పి. సో మనకి వీళ్ళు వాళ్ళు అని సంబంధం లేదు. త్రూ అవుట్ ఇండియా, ప్రపంచంలో ఎక్కడి నుంచి అయినా మనము టీచర్స్ని రిక్రూట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాము. అందరూ క్వాలిఫైడ్ ఎక్స్పీరియన్స్ టీచర్స్ ఉంటారు. అంతేకాకుండా మన కరిక్యులంకి సరిపడా మన టీచర్స్ని వచ్చిన తర్వాత వారం మంత్లీ బేసిస్ మీద పీరియాడికల్లీ ట్రైనింగ్ సెషన్స్ అని చేస్తూ ఉంటాము. ప్రతి పిల్లలకి ఒక మంచి ఎడ్యుకేషను, క్వాలిటీ ఎడ్యుకేషను ఏం చెప్తాము, ఒక మంచి చైల్డ్హుడ్ బాల్యము ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ స్కూల్ ఓపెనింగ్ జరుగుతుంది. మీరందరూ సహకరిస్తారని, మీ ప్రోత్సాహంతో స్కూల్ సక్సెస్ఫుల్ అవుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ ఏపీలో మొత్తం ఇండియాలో 200+ బ్రాంచెస్ ఉన్నాయి. అండ్ ప్రీ స్కూల్స్ వచ్చి 315+ బ్రాంచెస్ ఉన్నాయి. మొత్తం ఇండియాలో 200+ బ్రాంచెస్ ఉన్నాయి.